విమోచక. జ్ఞానకర్త గద్దె ఆదినారాయణరావు గారు. ప్రార్థన. మహోన్న హలో మహోన్నతుడా, మహిమగల రాజా, నాయన ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ యొక్క శిలువ ధ్యానంలో నాయన మమ్మల్ని అందరినీ చేర్చిన విధానాన్ని బట్టి నీకే వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. అప్పుడు మిమ్మల్ని పాటల ద్వారా మహిమపరిచారు, వాక్యము ద్వారా మిమ్మల్ని మహిమపరిచారు నాయన. మీ యొక్క బిడ్డ నా తండ్రి మీ యొక్క ఒకటో మాట మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. రెండో మాట మాట్లాడటానికి నాయన నాకు శక్తి చాలదు, బలము చాలదు, జ్ఞానము చాలదు. కానీ నా తండ్రి మీరే ఉండి మా నోటిని బోరగా వాడుకొని ఆ యొక్క వాక్యములో మర్మములు మాకు బయలుపరచమని, మా అందరి చేద తీర్చమని, మీకు మహిమకరముగాను మాకు మేలుకరముగా ఉండినట్లు నీ కృపా సహాయములు మాతో ఉంచమని మా ప్రభు అయిన నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసు ప్రభువారు అర్ధరేత్రి కాడ కత్తులు గుదియలు తీసుకొని ఆయన్ని పట్టుకోవటానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు యేసు ప్రభువారు మీరు ఎవరిని వెతుకుతున్నారు అంటే నజరేయుడైన యేసునన్నాడు. ఆ నజరేయుడ యేసుని నేనే అని సమాధానం చెప్పాడు. అలాంటి సమాధానం చెప్పటానికి కత్తులు గుదీలు అన్నీ ఉంటే చెప్పటానికి ఎవరికైనా ధైర్యము సాలిద్దా? అర్ధరేత్రి కాడ మరి వెళ్ళినప్పుడు ఆయన నేను అనుదినము మీ యొక్క దేవాలయంలోనే నేను బోధిస్తున్నానుగా, అప్పుడు ఏమీ లేదు, ఇప్పుడు ఈ సమయము మీది గనక పట్టుకోవటానికి వచ్చారు, పట్టుకున్నారు. అర్ధరేత్రి కాడ నుంచి కైప మరి అందరి దగ్గర తిప్పి 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 పరిష్కారానికి తిప్పారు. కానీ 9 దాకా తిప్పారు. 9 దాకా తిప్పినా వాళ్ళు ఆబద్ధ సాక్ష్యాలని ఇద్దరిని తీసుకొచ్చారు. ఆబద్ధ సాక్ష్యాలు కూడా అక్కడ నిలబడలేదు. ఎందుకంటే వారు ఆయన సొంత ప్రజలే. ఆ సొంత ప్రజలు ఆయన్ని పట్టుకున్నారు. ఆయన యెరూషలేము మరి బేతనే నుంచి యెరూషలేముకి వచ్చేటప్పుడు మరి బట్టలు పరిచారు, గుడ్డలు అన్నీ పరిచారు, కొమ్ములు అన్నీ పరిచినప్పుడు అప్పుడు వీళ్ళకి కోపముతో మండిపోయారు. ఏమి చెయ్యాలి ఈయన్ని, ఏమి చేస్తే మనము ఈయన్ని పట్టుకోగలుగుతాము అని అంటే ఆ జన సమూహముకి దడిసి చేయలేకుండా ఆ పసిపిల్లలు మాట్లాడుతున్నారు. అమ్మాయి కొంచెం మంచి లేచురమ్మ, మనిషిని పసిపిల్లలు దేవుణ్ణి స్తుతించుతుంటే ఈ పిల్లలు మాట్లాడుతున్నారు అన్నప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ పిల్లల్ని ఊరుకోమని చెప్పినప్పుడు సంటి పిల్లల యొక్కయు అందరి యొక్కయు వాళ్ళు నోరు మూపీయటము మీ వల్ల కాదు. వాళ్ళు స్తుతించుతారు, గణపరుస్తారు. అది దేశమంతా ఆయన ఎమ్మటే పడుతుందని ఆయనకి తగిన సమయము
చూశారు. ఆ యొక్క తగిన సమయానికి ఇస్కరియోతు దొరికాడు. ఎందుకంటే 30 వెండి నాణాలకి అమ్మటానికి సిద్ధపడ్డప్పుడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు సంతోషంగా యేసుని పట్టిస్తాను, మాకు ఏమిస్తారు అన్నప్పుడు 30 వెండి నాణ్యములు ఇస్తానని అన్నాడు. అప్పుడు ఆ యొక్క అర్ధరాత్రి కాడ ఆ 12 మంది ఎవరిని అందరూ ఒకే విధముగా ఒకే రకముగా ఉంటారు గనక యేసుని గుర్తుపట్టలేదు గనక అప్పుడు ఇస్కరియోతు నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు అన్నాడు. అప్పుడు ఆ ఇస్కరియోతు ముద్దు పెట్టుకున్నప్పుడు ఆ యేసుని పట్టుకున్నారు. మరి పట్టుకొని అర్ధరాత్రి కానుంచి ప్రధాన యాజకుల కానుంచి అధికారుల నుంచి అందరి దగ్గర నుంచి ఒక పౌరసత్వం తీసుకున్నారు. ఆ పౌరసత్వం తీసుకున్నారు. కానీ ఆ పౌరసత్వం తీసుకొని ఆయన్ని ఆ యొక్క మరి అర్ధరాత్రి కానుంచి పౌరసత్వం తీసుకొని 9ంటికి తీసుకొచ్చి ఆ శిలువల మీద వేలాడినప్పుడు ఆ యొక్క నా ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టినప్పుడు ఆయన రక్తసిద్ధులై యెరూషలేమంతా బజారులు రక్తము ప్రవహించింది. ఆ రక్తధారలే ఇవాళ మనకి మోక్షద రాజ్యానికి తీసుకెళ్ళటానికి సంసిద్ధమయ్యాడు. ఎందుకంటే అందుకనే ఇక్కడ ఆ దొంగ అంటున్నాడు, వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరంటున్నాడు. అందుకనే ఆయన క్షమాభిక్ష పెడటానికి వచ్చాడు. మనందరినీ ఆయన రాజ్యములో చేర్చుకోవటానికి వచ్చాడు. కానీ ఆయన మనకి క్షమాభిక్ష ఈ సాతాను కాడి కింద ఈ పాపలోకములో వాడికి దాసత్వం నుండి విడిపించటానికి మన అవతారము ఎత్తాడు, మన పోలికగా పుట్టాడు, ఆ రక్త మాంసాలుగా కలిగి ఉండాడు గనక ఆయన వీరు ఏమి చేస్తున్నారు? ఆయన శాంతి సమాధానపతి, శాంతి స్వరూప, ఆయన శాంతి స్వరూపి గనక ఆయన శాంతాన్ని కోరుకుంటాడు. కానీ బలులని ఎంత మాత్రం కూడా బలుల్ని కోరే దేవుడు గనక ఆయన బిడ్డలో ఈ సాతాను కాడి కింద ఎక్కడైతే బలైపోతారో ఆ బలయ్యే బిడ్డల్ని రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మరి పేతురు అక్కడ ఆ బంట్రోతులు అందరు వచ్చినప్పుడు చెవు నరికినప్పుడు ఆ యొక్క చెవు సాతానా వెనక పొమ్మని యేసు ప్రభువారు ఆ చెవు మళ్ళీ అతికించాడు. ఎందుకంటే ఆయన బలులు కరే దేవుడు కాదు గనక మళ్ళీ ఆ చెవుని మళ్ళీ అతికించినట్లుగా కూడా మనకి వాక్య భాగములో మనకి అవపడుతుంది. అందుకనే ఇక్కడ మరలా ఈ యొక్క వాక్య భాగములో లోకాసు వార్త 40వ వచనం చదమ్మా. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము. కానీ ఈయన ఏ తప్పిదనము చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనెను. అందుకు ఆయన వానితో, నీవు నాతో కూడా పరదేశీలో ఉందువని
నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకంటే ఇక్కడ సత్యము ఆయన కోరేది. ఆ సత్యమైన మాట దొంగ విన్నాడు. ఎందుకంటే మనము దొంగలమే, మనకిది న్యాయమే. సత్యవంతుడు సత్యంగా మాట్లాడినప్పుడు అప్పుడు నేడే పరదేశీలోకి నాతో ఉండమన్నాడు. మరి మనము ఎన్ని సంవత్సరాల నుంచి మనం ఉండాము? మరి ఆ పరదేశీలో చేరటానికి మనము అర్హత సంపాదించుకుంటున్నాము లేదో మనము మన్ని ఒక్కసారి మనము పరీక్షించుకోవాలని ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకి హెచ్చరిస్తుంది. అయితే ఇక్కడ మార్కు సువార్త 15వ అధ్యాయము, మార్కు సువార్త 15వ అధ్యాయము 22వ వచనం. సరే అక్కడ 23 చదువులేమ్మా. అంతటా ద్రాక్షారసము ఆయనకిచ్చిరి కానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. వారు ఆయనను సిలువ వేసి ఆయన వస్త్రములు భాగమును ఎవనికి రావాలనో సీట్లు వేశారు. ఎందుకంటే ఆపమ్మ అది వస్త్రాలు సీట్లు. ఇక్కడేమో అధికారులేమో యేసు ప్రభు వారిని సిలువకు అప్పగించాము, ఇక ఆయన పని అయిపోయింది. ఇక ఆయనలో ఇక ఈ భూమి మీద ఉండడు, ఆయనకి ఏమీ ఇక ఉండడు. కానీ వాళ్ళ ఆలోచన, అధికారులు వాళ్ళ ఆలోచన, వాళ్ళ తలంపులు వాళ్ళు నవ్వుకుంటున్నారు. ఇక్కడైతే ఈ యొక్క సైనికులైతే ఆయన వస్త్రాలు సీట్లు వేసుకోవటానికి పంచుకోవటానికి వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆ నీతిమంతుడైన యేసు మన కోసము ఆయన మన రూపములో తాల్చి మన పాపముల కొరకు శాంతిమూర్తిగా వచ్చాడని అధికారులు లేదు, ఈ సైనికులకి లేదు. వాళ్ళు ఈ యొక్క సీట్లు వస్త్రాలు పంచుకోవటానికి సీట్లు వేసుకున్నట్లుగా ఇక్కడ ఈ యొక్క వాక్య భాగములో మనకి అవపడుతుంది. అయితే 25వ వచనం చూడమ్మా. 25వ వచనం, ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయను. పగలు 9 గంటలు. మరి 9 గంటల నుండి ఆయన దాహము రాత్రి 10:30 కాడ నుంచి, మరి రాత్రి అర్ధరాత్రి కాడ నుంచి ఆయనకి దాహము లేదు, ఏమీ లేదు. ఆయన ఒంట్లో రక్తము రక్తము కార్త బజారులో ఆయన సిలువ మోసుకుంటా వచ్చినప్పుడు రక్తము మొత్తము కారిపోయింది. ఆ రక్తము కారిపోయినప్పుడు ఆయన ఉత్త శవముగానే ఆ యొక్క సిలువలో వేలాడుతూ ఉన్నాడు. అలాంటి దేవాది దేవుడు మరలా మనకి ఆయన రాజ్యములో వారసత్వము పొందుకొనటానికి ఆయన మనందరి కోసము ఆయన పడిన బాధ. అయితే మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనం, 16వ అధ్యాయం 16వ వచనం. అందుకు సిమోను పేతురు, నీవు సజీవుడు దేవుని కుమారుడువై క్రీస్తు అని చెప్పెను. అప్పుడు అందుకు యేసు, సీమోను బరా యోనా, నీవు ధన్యుడివి, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి
నీకు బయలుపరిస్తే కానీ నరులు మీకు బయలుపరచలేదు. తర్వాత వచ్చిన 18. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుము, పాతాళలోక ద్వారము దాని ఎదుట నిలవలేవని ఆపమ. పాతాళ తాళ చెవులు కూడా పేతురికిచ్చాడు. ఆయన ఎంత మరి అన్నీ ఉదయ రహస్యములు ఎరిగిన దేవుడు గనక, ఆయన ఉదయ రహస్యాలు తెలుసు గనక ఆ యొక్క దేవుడు పేతురికి పాతాళ లోకాలు తాళా చెవులు కూడా ఇచ్చాడు. నేను ఇంకా 2 నిమిషాలే చెబుతాను. అయితే ఇక్కడ మత్తయి యోహాను సువార్తలోనే 4వ అధ్యాయం 42లోనే సమరయ్య సాక్ష్యము ఉంది. సమరయ్య సాక్ష్యము కాక ఆ ఒక స్త్రీ కూడా సాక్ష్యం చెప్పింది. నిజముగా ఈయన లోకరక్షకుడే. ఎందుకంటే 4వ అధ్యాయము 42వ వచనం మీరు చదువుకోవాలంటే. అయితే మార్కు సువార్తలోనే 1వ అధ్యాయం 24వ వచనంలో పరిశుద్ధుడని దెయ్యములు కూడా సాక్ష్యము చెప్పినవి. ఎందుకంటే నజరేయుడైన యేసు నీవు దేవుని పరిశుద్ధుడివి అని కేకలు వేసిని, మా జోలికి రావద్దని కూడా ఆ యొక్క దెయ్యములు కూడా కేకలేసిని. అయితే ఇక్కడ యోహాను సువార్తలోనే 18వ అధ్యాయంలోనే 38వ వచనములోనే పిలాతు భార్య అది ఈ రాజు ఆమె ముమ్మాటు కలలకొంది. ఎందుకంటే ఆ నీతిమంతుడు జోలికి పోవద్దు, నేను కలలో ఆయన్ని నేను కన్నానని ఆయన పిలాతు భార్య కూడా సాక్ష్యం చెప్పింది. మరి అలాంటి పిలాతు భార్య కూడా సాక్ష్యం చెప్పింది. అయితే ఈ ఒకటి మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనంలో ఒక్కసారి ఇది చదివి నేను సరిపెట్టుకుంటాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనం. 27వ అధ్యాయం మత్తయి సువార్త 19వ వచనం. వినపరచల. పిలాతు భార్య సాక్ష్యము, ఆ నీతిమంతుని జోలికి ఆ పొద్దు నేను కలలో మిక్కిలిగా బాధపడుతున్నన్నాడు. మరి అలాగే ఆ కలలో మిక్కిలి బాధపడింది పిలాతు భార్య కూడా. పిలాతు కూడా నేను నజరేయుడైన నీవు నజరేయుడైన యేసనన్నప్పుడు నువ్వన్నట్టే నేను రాజునన్నాడు. నువ్వన్నట్టే నేను రాజునన్నప్పుడు ఆయన ఎలపలకెళ్ళి ఆయన మరలా జనం దగ్గరికి వెళ్ళి ఆ యొక్క రాజు అని అంటున్నాడు. ఈయన యందు ఏ తప్పిదనం లేదు కనుక మరి నేను బరబ్బాన యేసున విడుదల చేయాలంటే నువ్వు బరబ్బాకి స్నేహితుడివి కాదు, యేసునే సిలువ వేయమని వాళ్ళు చెబితే వాళ్ళ మాటలు కూడా గెలిచిని. ఆనాటి నుంచి ఈనాటి వరకు జనము మాటలే గెలుస్తున్నాయి. మనుషులు అంగు చూసుకొని పిలాతు ఆ మనుషులు అంగు చూసుకొని వారు ఎడమైపోతారని అలాగే జరుగుతుంది. ఆనాటి నుంచి ఈనాటికి కూడా అదే బాణీలో జరుగుతూ వస్తుంది కనుక ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన కృపావతి. కృపావతి ఇక్కడ చెయ్యి.
కృపా సత్య సంపూర్ణుడా, నీ పాదాలకి స్తోత్రాలు 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 తండ్రి. ఇదిగో నాయన తండ్రి, 2 మాటలు నాయన